Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం చూడబోయే క్వశ్చన్ వచ్చేసి లెక్చర్ క్వశ్చన్ నెంబర్ 496. నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా? సో అసలు ఆ మ్యాటర్ ఏంటంటే ద నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఆఫ్ సమ్ ఎలిమెంట్ x ఇన్ అన్ అరే ఈస్ ద ఫస్ట్ గ్రేటర్ ఎలిమెంట్ దట్ ఈస్ టు ద రైట్ ఆఫ్ ద x ఇన్ ద సేమ్ అరే. ఏంటి బ్రో అసలు ఏం చెప్తున్నాడు వీడు అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, రెండు నమ్స్ అరేస్ ఇస్తున్నాడు. నమ్స్ 1 ఒకటి, నమ్స్ 2 ఒకటి ఇస్తున్నాడు. ఓకేనా? సో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇందులో మనకి ఎలిమెంట్ ఉంది 4 ఉంది. సెకండ్ అరేలో ఎలిమెంట్ 4 ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది. మనం ఏం చేయాలంటే ఇది ఎక్కడ ఉందో ఆ పొజిషన్కి వెళ్ళి దీని తర్వాత పెద్ద నెంబర్ ఏదైనా తగిలింది అనుకో, దీనికన్నా 4 కన్నా నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది అనుకో, మనం 5 రిటర్న్ చేయాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ 4 ఇంకో ఈ 4 అన్నది ఈ నమ్స్ 2లో ఇక్కడ ఉంది. దీని తర్వాత పెద్ద ఎలిమెంట్ అని ఉందా? 4 కన్నా పెద్దది అని ఉందా? లేదు కదా. సో అందుకే చెప్పి మనం -1 రిటర్న్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఏమో చూడు 1 ఉంది. సో ఇక్కడ ఇందులో 1 చూసుకుంటే స్టార్టింగ్లో ఉంది. అండ్ దీన్ని నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తే వెంటనే మనకి 3 తగిలింది. 1 కన్నా పెద్ద ఎలిమెంటే కదా, పెద్ద ఎలిమెంట్. సో ఈ 3ని మనం రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇప్పుడు చూడు 2 వచ్చింది. ఇక్కడ 2 చూస్తే లాస్ట్లో ఉంది. దీని తర్వాత పెద్ద ఎలిమెంట్ ఏమన్నా ఉందా? లేదు. సింపుల్గా ఏం చేస్తాం, -1 రిటర్న్ చేస్తాం. ఇదే క్వశ్చన్. కాకపోతే ఈ క్వశ్చన్ మనం చూడండి 4 రకాలు సాల్వ్ చేయబోతున్నాం. అరే వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అనమాట, ఇంకోటి హ్యాష్ టేబుల్ అండ్ స్టాక్, మోనోటోనిక్ స్టాక్ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. సో డిఫరెన్స్ ఏంటో కూడా చూపిస్తాను. యాక్చువల్ డిఫరెన్స్ కూడా పెద్ద ఏమి ఉండదు, రెండు ఒకేలా ఉంటాయి. సో మొత్తం 3 అప్రోచెస్ మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ అయితే రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాద్దాం అంటే ఫర్ నమ్ ఇన్ నమ్స్ 1 ఫస్ట్ విడిచ్చే అరే ఉంది కదా, దీని మీద ఐటరేట్ అవుతున్నాను. సో ఒక్కొక్క ఐటరేషన్కి ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడతో క్లారిటీ ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకోండి, ఈ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు నమ్స్ 2లో ఎక్కడ ఉందన్నది మనకు ఒక ఐడియా రావాలి. ఎందుకు బ్రో అన్ని చేస్తున్నాం అంటే చెప్తా, కంగారు పడుతుంది. ఇండెక్స్ కావాలి కదా మనకి. ఇండెక్స్ ఈక్వల్ టు నమ్స్ 2లో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో నమ్స్ 2 డాట్ మనకి ఇండెక్స్ ఆఫ్ అన్న ఫంక్షన్ ఉంది. సో దాన్ని వాడుకుందాం. దేని ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి? ఈ నెంబర్ యొక్క ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐటరేషన్లో 4 వచ్చింది కదా. సో నమ్స్ 2 డాట్ ఇండెక్స్ ఆఫ్ నమ్ అన్నాను అంటే నమ్స్ 2లో 4 అన్న ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కావాలి అని అడుగుతున్నా. సో ఇందులోకి ఇండెక్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇండెక్స్ తెలుసుకుని ఏం చేస్తాం అంటే సింపుల్గా ఏం చేస్తాను, ఆ ఇండెక్స్ నుంచి నమ్స్ అరే చివరిదాకా లూప్ రన్ చేస్తాం. అర్థమైందా? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇండెక్స్ నుంచి మనం అంటే లైక్ ఎక్కడ కొంచెం చిన్న థింగ్ అయితే మనం మిస్ అవుతాం. ఏం మిస్ అవుతాం అంటే దీని ఇండెక్స్ ఏంటిది, ఇక్కడ ఇది 0, ఇది 1, ఇది 2. మనకి ఇండెక్స్ 2 వచ్చేస్తుంది. మనం 2తో చెక్ చేసాం అనుకో తేడా వచ్చేస్తాయి. సో +1 నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి కంపారిజన్ స్టార్ట్ చేయాలి. ఇండెక్స్ +1 నుంచి ఎక్కడ దాకా లెన్ ఆఫ్ నమ్స్ 2, ఎందుకంటే మనం చెకింగ్ ఎక్కడ చేస్తున్నాం, నమ్స్ 2 అన్న ఏరియాలో చేస్తున్నాం. ఇలా రాసాం. ఇప్పుడు అసలు ఏం చేయాలి, దీని లోపల ఏం చేయాలి, కంపేర్ చేయాలి. ఓకేనా? కంపేర్ చేయాలి. ఏం కంపేర్ చేయాలి? ఇఫ్ nums 2 of I is greater than number, ఏం చేయాలి, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను. నేను వేరియబుల్ తీసుకొని నెక్స్ట్ గ్రేటర్ ఈక్వల్ టు -1 తీసుకుంటున్నా. ఓకేనా? 0 కాదు, -1 తీసుకుంటున్నా. ఎందుకు -1 తీసుకుంటున్నాం? ఒకవేళ ఈ లూప్లో ఈ ఇఫ్ కండిషన్ రన్ అయిందంటే ఖచ్చితంగా ఇది అప్డేట్ అవుతుంది. ఇఫ్ రన్ అవ్వదంటే ఇది అప్డేట్ అవ్వదు. సో ఇది అప్డేట్ అవ్వలేదంటే అర్థం ఏంటి, నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ లేదని అర్థం. సో మనం మళ్ళీ దాన్ని -1 కింద కన్వర్ట్ చేసుకోవడానికి డైరెక్ట్ ఎలా చేస్తాం అనుకో సెట్ అయిపోద్దిగా. సో అందుకని చెప్పి చేస్తాం. ఇక్కడ లోపల చెకింగ్ చేసామా, ఒకవేళ నమ్స్ 2 ఆఫ్ I నంబర్ కన్నా ఎక్కువ ఉంటే, ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలా రన్ అవుతుంది అంటే మనకి ఇండెక్స్ ఇక్కడ ఏమొచ్చింది, ఇది వచ్చింది కదా. ఓకేనా? సో చివరి దాకా అంటే ఈ లెంత్ ఎంత ఉంది, 4 ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చివరి ఎలిమెంట్ ఒకటే చెక్ అవుతుంది ఇక్కడ. సో ఈ కండిషన్ ట్రూ అవ్వదు. -1 ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి దీన్ని మనం రిటర్న్ చేసేస్తాం. ఇక్కడ ఇంకొకటి నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే మనకి ఈ లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటరేషన్లో 1 వస్తుంది. 1 వచ్చిందా, నమ్స్ 2 డాట్ ఇండెక్స్ ఆఫ్ నమ్ అంటే మనకి ఏమొస్తుంది, ఇండెక్స్ 1 వస్తుంది. సో ఇండెక్స్ కూడా 1. సో 1 + 1 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 3 దగ్గర నుంచి. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇండెక్స్ ఇక్కడ 3 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 3 నుంచి ఎక్కడ దాకా, ఈ లెంత్ ఎంత ఉందో అంత అంటే చివరి దాకా రన్ చేయమంటున్నాం. ఓకే, రన్ చేస్తున్నామా. ఇఫ్ నమ్స్ 2 ఆఫ్ I అంటే ఏమవుతుంది, 3 వచ్చింది. గ్రేటర్ దెన్ నమ్ అంటే ఏముంది, 1 ఉంది. 1 కన్నా ఎక్కువే కదా.
సో నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ వచ్చేసి మనం అప్డేట్ చేయాలి ఈక్వల్ టు నమ్. సరిపోద్దా? సరిపోదు. ఇంకా మనం ఏం చేయాలంటే బ్రేక్ స్టేట్మెంట్ రాయాలి. ఎందుకు కూడా బ్రేక్ రాత్నం అవసరం ఏముందంటారేమో, మనం నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని ఒక 10 ఎలిమెంట్లు ఉన్నాయి అనుకో వరుసగా పెద్దగా అన్ని రిటర్న్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ అంటే ఇన్స్టెంట్గా దాని తర్వాత ఉండే నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబరే మనకు కావాలి. సో నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏమన్నా 3 దొరికితే సరిపోదు, మళ్ళీ మనకు 4, 5 వాటితో పని లేదు. సో అందుకని చెప్పి బ్రేక్ చేస్తున్నాం. ఇది అప్డేట్ చేసామా? సో ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నాను, నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆన్సర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. అండ్ ఈ ఫర్ లూప్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేస్తుంది కదా. సో ఆన్సర్ డాట్ అపెండ్ ఆఫ్ నెక్స్ట్ గ్రేటర్. ఓకేనా? సో ఏమవుతుంది, ఫస్ట్ ఈ 4 వచ్చినప్పుడు చెకింగ్ అవుతుంది. సో అందులో మనకి వాల్యూ అంటే లైక్ పెద్ద వాల్యూ ఏం దొరకదు. సో -1 ఉంటుంది. ఫస్ట్ దానికి ఏం చేస్తున్నాం, -1 యాడ్ చేసుకుంటున్నాం. సేమ్ నెక్స్ట్ అలాగే 1 వచ్చింది, 1 తర్వాత 3 దొరికింది. సో 3ని యాడ్ చేసుకుంటున్నాం, అదే దీన్ని అప్డేట్ చేసుకుంటున్నాం. దీన్ని తర్వాత ఈ లూప్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇలా ఈ లైన్తో యాడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఆన్సర్లో -1 ఉంటుంది, తర్వాత 3 యాడ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 2 వచ్చింది. 2 తర్వాత ఇంక ఎలిమెంట్ అసలు ఈ లూపే రన్ అవ్వదు. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ గ్రేటర్లో -1 ఉంటుంది. దాన్ని మనం యాడ్ చేస్తున్నాం. సో ఆన్సర్ ఏమొచ్చింది, -1, 3, -1. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఇదిగో వచ్చిందా. సో మనం సింపుల్గా ఏం చేయాలి, రిటర్న్ ఆన్సర్, అంతే. బ్రూట్ ఫోర్స్ చాలా ఈజీ, కాకపోతే అంత బెస్ట్ కోడ్ కాదనమాట. ఇక్కడ ఏదో మనకి ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ రాసాం చూద్దాం. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనం నమ్ అని రాసాం కదా, మనం గ్రేటర్ ఎలిమెంట్ ఫైండ్ చేస్తున్నాం. అంటే గ్రేటర్గా చెక్ చేసుకుంటున్నాం. మనం యాడ్ చేసిన గ్రేటర్ ఎలిమెంట్ కదా, మళ్ళీ మనం ఈ నెంబర్ ఎందుకు యాడ్ చేస్తాం. సో ఇక్కడ అది చిన్న తొందరలో చిన్న పొరపాటు అయిందనమాట. సో నమ్స్ 2 of iని మనం యాడ్ చేయాలి. ఇప్పుడు రన్ చేస్తున్నా దీన్ని, చిన్నప్పుడు అయితే రన్ అవుతుంది. చాలా చిన్న మిస్టేక్, అప్పుడప్పుడు కొంచెం జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఓకేనా? అయితే రన్ అయింది, సబ్మిట్ కూడా చేద్దాం. ఇది మనకి 39 seconds అండ్ 26% బీటీ అయితే వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ అప్రోచ్ కూడా చూద్దాం. ఇంకా మనకి అప్రోచెస్ ఉన్నాయి కదా. హ్యాష్ టేబుల్ ట్రై చేద్దాం. ఇప్పుడు హ్యాష్ టేబుల్ తర్వాత స్టాక్ వెళ్దాం. ఓకేనా? సో నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసి మన హ్యాష్ టేబుల్ అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ గ్రేటర్ అని చెప్పేసి మనం ఒక డిక్షనరీ తీసుకుందాం. ఆల్రెడీ మీకు తెలుసు ఇలా ఇందులో రాస్తామని చెప్పేసి. ఓకే, సో మనం హ్యాష్ టేబుల్ చేయాలంటే ఇలాగే మనం రాస్తాం పైథాన్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను, నమ్స్ 2ని మనం లైక్ ఈ నెక్స్ట్ గ్రేటర్ దాంట్లో మనం నమ్స్ 2లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ ఉంటే మనం స్టోర్ చేసుకుందాం. ఓకేనా? సో స్టోర్ చేసుకుని అప్పుడు లాస్ట్లో మనం నమ్స్ 1తో చెక్ చేసుకుని డైరెక్ట్ మనం రిటర్న్ చేసుకోవచ్చు వాల్యూస్ని. సో ఎలాగో మీకు చెప్తా చూడు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్ 2. ఓన్లీ ఇక్కడ నేను ఈ లూప్స్ రాసేది నమ్స్ 2 కోసమే. ఓకే, నమ్స్ 1 లాస్ట్లో చేద్దాం. అండ్ తర్వాత ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ i+1 నుంచి లెన్ ఆఫ్ నమ్స్ 2. ఇన్సార్లు మనం లెన్ ఆఫ్ అని వాడే బదులు సింపుల్గా ఒకేసారి లెంత్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ నమ్స్ 2 అనుకుంటే సరిపోద్దిగా. ఇప్పుడు మనం అంటే కొంచెం ఏం లేదు, ఇలా డిఫరెంట్ రాసుకుంటే మీకు అంటే క్లియర్గా ఉంటుంది అనమాట. ప్రతిదీ రిపీట్ చేసినట్టుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఇలా రాసిన తర్వాత నేను ఒక 2 వేరియబుల్ తీసుకుందాం అనుకుంటున్నాను. 2 ఎందుకు కూడా మీకు చూపిస్తాను చూడు. సింపుల్గా 1 ఈక్వల్ టు nums 2 of i, 2 ఈక్వల్ టు nums 2 of j. 2 వేరియబుల్ తీసుకున్నాను ఎందుకంటే ఇవి మనం ఎక్కువ రిపీట్ చేస్తాం. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే నేను ఇలా 2 వేరియబుల్స్ సేవ్ చేస్తాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనే. మామూలుగా అయితే నేను ఎంతలా చేయండి, డైరెక్ట్ నేను nums 2 of i అని చెప్పి వాడేసుకుంటాను కోడ్లో. మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుద్దని చెప్పేసి ఇలా రాస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇఫ్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1, ఒకవేళ గ్రేటర్ నెంబర్ అయితే నెక్స్ట్ గ్రేటర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2. ఓకేనా? ఆ ఎలిమెంట్కి మనం పక్కన ఈ గ్రేటర్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటున్నాం. అర్థమైందా? అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ 1 ఉంది, సో 3ని యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో మనం ఈ వాల్యూ పెరిగింది చేసుకుంటాం కదా, సేమ్ అలాగనమాట. సో దీని నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఏంటి, 3 దొరికింది. సో ఇందులో ఏమవుతుంది, 1కి 3 ఉంటుంది. సేమ్ అలాగే నెక్స్ట్ ఎలిమెంట్కి 3 ఉందనుకో, 3కి 4 ఉంటుంది. 4కి ఎలిమెంట్ ఏం లేదు, సో -1 పెట్టుకుంటాం. అది -1 ఎక్కడ రాయాలంటే దీని తర్వాత రాయాలన్నమాట. ఓకేనా? అండ్ 2 వచ్చినా సరే -1 వస్తుంది.
జస్ట్ కీ వాల్యూ పేరు మనం స్టోర్ చేసుకుంటున్నాం. ముందే ఇందులో ఉన్న ఎలిమెంట్ యొక్క పక్క ఎలిమెంట్ని అంటే గ్రేటర్ ఎలిమెంట్ని ఆల్రెడీ స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా, లాజిక్ అర్థమైంది అనుకున్నా ఇక్కడ. సో ఇది చేసామా, ఒకవేళ ఈ కండిషన్ అయిందనుకో బ్రేక్ అయిపోవాలి ఎక్కడితో. లేదు అలా ఇలా లైక్ అసలు బ్రేకే అవ్వలేదు అనుకో, అంటే ఈ కండిషన్లోకి వెళ్ళలేదు, అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా మనం ఈ ఫర్ లూప్కి ఎల్స్ రాయొచ్చు కదా. ఎల్స్ రాసుకొని సింపుల్గా ఏం చేద్దాం అంటే నెక్స్ట్ గ్రేటర్ ఆఫ్ 1 = -1. ఓకేనా, అండ్ ఈ 1 ఈ ఫర్ లూప్ లోపల రాసాం కాబట్టి ఇది యాక్సెస్ చేయలేదు. దీన్ని ఏం చేద్దాం అంటే సింపుల్గా దీన్ని ఇలా పైకి మూవ్ చేద్దాం అంతే. అంటే ఈ ఫర్ లూప్లో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ అయిన యాక్సెస్ చేయొచ్చు, కానీ ఇందులో రాసింది ఈ బయట యాక్సెస్ చేయలేం కదా. సో అందుకని చెప్పేసి దీన్ని బయట పెట్టాను అంతే. ఓకేనా, సో 1 అంటే nums2 of i, 2 అంటే nums2 of j అనమాట. సో ఇది కొంచెం క్లియర్ అవుతుంది అని చెప్పి ఇలా విడివిడిగా రాశాను అంతే, వేరియబుల్ తీసుకుని. ఓకేనా, సో బేసిక్గా ఏం చేస్తున్నాను ఇక్కడ, ఈ నెంబర్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 1 ఉంది. సో నెక్స్ట్ గ్రేటర్ నెంబర్ ఏముంది, 2 అంటే ఏంటి, nums of j అన్న. j ఎక్కడ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఎలిమెంట్ స్టార్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ లూప్ స్టార్ట్ అయితే లోపల ఇన్నర్ లూపు దాని నెక్స్ట్ ఎలిమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది కంపేర్ చేస్తున్నాం, గ్రేటర్ ఎలిమెంట్ కదా కాబట్టి సింపుల్గా ఏం చేస్తున్నాం, ఇందులో కీ కింద ఏమో నెంబర్ని అంటే 1 అని దాని వాల్యూ వచ్చేసి 3 కింద స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అడ్రస్లో ఏమవుతుంది, 3 వస్తుంది. 3 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం, 4 పెద్దది. సో 3కి 4 గ్రేటర్ ఎలిమెంట్ అని అనుకుంటాం. ఓకే, తర్వాత 4 వచ్చింది. సో 4కి అసలు ఇది ఎక్కడ కూడా బ్రేక్ అనేది అవ్వదు, ఎందుకంటే నెక్స్ట్ ఎలిమెంట్లో 2 ఒకటే ఉంది. సో కంపేర్ చేసాం, ఇది ట్రూ అవ్వదు. ఎప్పుడైతే బ్రేక్ అనేది తగలలేదో ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎల్స్ అనేది రన్ అవుతుంది. ఇది ఎందుకు రన్ అవుతుందో ఆల్రెడీ మనం పైథాన్ సిరీస్లో కవర్ చేసాం, ఒకవేళ చూడాలనుకుంటే చూడొచ్చు. ఓకే, సో బ్రేక్ తగిలింది అనుకో ఎల్స్ రన్ అవ్వదు, అంటే ఇది ఒక్కసారి ట్రిగర్ అయితే ఇది రన్ అవ్వదు. ఇది ట్రిగర్ అవ్వలేదు అనుకో ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయింది కానీ ఏం జరగలేని అర్థం, అప్పుడు ఎల్స్ రన్ అవుతుంది. ఎల్స్ రన్ అయ్యి ఈ ఎలిమెంట్కి గ్రేటర్ ఎలిమెంట్ లేదు కాబట్టి సింపుల్గా ఏం చేస్తున్నాం, ఈ 4 వచ్చినప్పుడు ఇది రన్, ఇందులో ఏది బ్రేక్ తగలదు కాబట్టి ఏం చేస్తున్నాం, -1 స్టోర్ చేసుకుంటున్నాం. 4కి కీ అనేది 4, వాల్యూ వచ్చేసి -1 సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనకి ఏమన్నట్టు, ఎలిమెంట్ దాని గ్రేటర్ ఎలిమెంట్ కూడా రెడీగా ఉంది. మనం ఏం చేయొచ్చు, ఇంకా లాస్ట్కి ఇలా బయటకు వచ్చేసి ఒక లిస్ట్ తీసుకుందాం. సేమ్ ఇందాకలాగా ఆన్సర్ అని తీసుకుందాం, ఒక ఎంటీ లిస్ట్ తీసుకుందాం. ఫర్ num in nums1 ans డాట్ అపెండ్ ఆఫ్ ఏం అపెండ్ చేయాలి, నెక్స్ట్ గ్రేటర్ ఆఫ్ నమ్ అంతే. దీన్ని మనం రిటర్న్ ans అనొచ్చు. లేదు మనకి పద్ధకం అంటే డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు అనుకుంటున్నారు, ఒక సింగిల్ లైన్లో కూడా రిటర్న్ చేయొచ్చు. ఒకసారి రన్ చేస్తాను దీన్ని, తర్వాత మీకు సింగిల్ లైన్ కూడా చూపిస్తాను లాస్ట్ లైన్ రాయిలో. ఇదిగో మనకి రన్ అయితే అయింది. ఇప్పుడు ఇది ఏంటంటే సింగిల్ లైన్ రాస్తాను, రిటర్న్ ఒక లిస్ట్లో ఏంటి, ఫర్ num in nums1 ఇక్కడ ముందేం రాయాలి, నెక్స్ట్ గ్రేటర్ ఆఫ్ num అంటే ఫర్ num in nums, ఈ లిస్ట్లో nums గ్రేటర్లోంచి ఈ నెంబర్కి ఉన్న వాల్యూని తెచ్చిపెట్టమంటున్నాం. ఓకే, ఇదంతా సింగిల్ లైన్ రాస్తాం. ఇందాక మనం ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఎంటీ లిస్ట్ తీసుకుని కింద ఫర్ లూప్ రాసి దాన్ని మళ్ళీ అపెండ్ చేసి దాన్ని మళ్ళీ లాస్ట్ రిటర్న్ చేయడం ఇవన్నీ అవుతుంది కదా, అదంతా ఒక సింగిల్ లైన్లో అయిపోతుంది. ఫర్ లూప్ ఇంకో ఇక్కడ రాసాం కదా, ఫర్ లూప్ రాసాం, అన్ని నెంబర్స్లో అటెండ్ అవుతున్నాం. అటెండ్ అయిన తర్వాత ఏం చేయాలంటున్నాం, ప్రతిసారి నెక్స్ట్ గ్రేటర్లో ఆ నెంబర్ యొక్క వాల్యూ తెచ్చుకోమంటున్నాం. తెచ్చుకుంటుంది, ఎక్కడ పెడుతుంది, ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఏం చేసాం, చుట్టూ బ్రాకెట్స్ అంటే లిస్ట్ పెట్టేసాం, ఎంటీ లిస్ట్, అందులోకి వచ్చి ఆ నెంబర్స్ అనేవి సేవ్ అవుతాయి అనమాట. సో పైథాన్లో ఇదే మెయిన్ బెనిఫిట్, లైన్ రాయాల్సిన అవసరం లేదు, ఒక సింగిల్ లైన్లో అయిపోతాయి. కాకపోతే మనకి లాజిక్ అనేది అది తెలియాలి అంతే. మనకి రన్ అయితే అయింది సేమ్ కోడ్. ఓకే, సబ్మిట్ చేస్తున్నా. ఇదిగో నాకు తెలిసి ఇందాక కొంచెం బెటర్ అనుకుంటా. ఇప్పుడు మనం స్టాక్కి వెళ్ళిపోతాం డైరెక్ట్. అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టాక్లో ఇంప్లిమెంట్ చేస్తామంటే సేమ్ ఇందాకలాగే ఏం చేస్తానంటే నెక్స్ట్ గ్రేటర్ అని చెప్పాక హ్యాష్ టేబుల్ అయితే తీసుకుందాం అండ్ స్టాక్ కూడా తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ రెండు తీసుకున్నాను. అండ్ బై ద వే సేమ్ ఆన్సర్ అనమాట, మోనోటోనిక్ స్టాక్కి అండ్ అలాగే స్టాక్కి రెండాటికి కూడా సేమ్ ఆన్సర్, రెండు ఒకేలా ఉంటాయి. ఓకే, సో క్లియర్గానండి. కొంచెం అంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అవుతుంది అనమాట, బట్ మీకు లాజిక్ అర్థమైతే చాలా ఈజీ అనమాట. ఓకే, సో ఎందుకు రాస్తున్నాను ఏంటనేది ఆ పాయింట్ క్యాచ్ చేస్తారు ఇంకా మీరు, చాలా ఈజీ మీకు ఇది.
ఏం చేస్తానంటే ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ నమ్ ఇన్ నమ్స్ టు నేను రివర్స్ చేస్తున్నాను. రివర్స్ ఆఫ్ నమ్స్ టు లాస్ట్ నుంచి ముందుకు వద్దాం. ఓకే, సో ఇప్పుడు లోపల ఏం చేద్దామంటే వైల్ స్టాక్ అండ్ స్టాక్ -1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు నంబర్. అంటే స్టాక్ ఉన్నంతసేపు ఉండాలి అండ్ స్టాక్ -1 అనేది లెస్ దాన్ నంబర్ అయి ఉండాలి. అప్పుడు దాకా లూప్ అయితే రన్ అవ్వాలి. రన్ ఏం చేయాలి, స్టాక్ డాట్ పాప్ ఆఫ్. ఇది ఎందుకు రాస్తున్నాం అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయండి. అసలు స్టాక్లో ఎలిమెంట్స్ లేనప్పుడు ఏం చేస్తావు, ఏం చెయ్యవు, చెప్తా. ఫస్ట్ అంటే మనకి ఏం రానదు, నెక్స్ట్ నుంచి మనకి ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అవుతుంటాయి అనమాట. సో ఇది ఎందుకు ఉందంటే ఒకవేళ నంబర్ లాస్ట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉందనుకో అది రిమూవ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ లాజిక్ ఎలా రాద్దాం అంటే ఇఫ్ స్టాక్, ఒకవేళ స్టాక్ ఉంటే నెక్స్ట్ గ్రేటర్ ఆఫ్ నంబర్ ఈక్వల్ టు ఏం చేయాలి, స్టాక్లో ఉన్న -1 అంటే లాస్ట్ ఎలిమెంట్స్లో ఈ లాస్ట్ ఎలిమెంట్ కదా మనం యాడ్ చేసుకుంటున్నాం. సో అందుకని చెప్పి ఇలా చేశాను. ఒకవేళ స్టాక్ లేకపోతే అంటే స్టాక్లో వాల్యూ లేకపోతే డైరెక్ట్ నమ్ ఈక్వల్ టు -1 అనమాట. ఓకే, దీన్ని మనం అంటే లైక్ ఈ లైన్ ఉంది కదా, దీన్ని మనం సింగిల్ లైన్ కూడా రాయొచ్చు. అంటే ఇన్నిసార్లు మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా అనుకుంటున్నారు చూడు, ఇక్కడ ఇది ఏం చేస్తున్నా అర్థమైంది కదా, స్టాక్లో వాల్యూస్ ఉన్నంతసేపు అంటే ఇఫ్ స్టాక్ అంటే స్టాక్లో ఏదన్నా వాల్యూ ఉంటేనే ఇది ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఇఫ్ స్టాక్ అనేది ఒకవేళ ట్రూ అయింది అనుకో నెక్స్ట్ గ్రేటర్ ఆఫ్ నమ్ ఈక్వల్ టు స్టాక్ -1. స్టాక్ ఆఫ్ -1 అంటే ఇందులో లాస్ట్ ఎలిమెంట్ చిన్నది కదా, ఫస్ట్ 1 యాడ్ చేశాను, తర్వాత 2 యాడ్ చేసాను, తర్వాత 3 యాడ్ చేశాను. సో చిన్న నెంబర్ ఏమవుతుంది, 3 కదా అవుతుంది పైనుంచి చూసినప్పుడు. లాస్ట్ నుంచి కదా రావాలి మన స్టాక్ అంటే. అందుకని చెప్పి ఆ ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నా. లేదంటే ఏం చేస్తున్నాను, -1 యాడ్ చేస్తున్నా. ఇదంతా ఇప్పుడు మనం సింగిల్ లైన్ రాద్దాం. సింగిల్ లైన్ ఎలా అనుకుంటున్నారు, ఇది రిమూవ్ చేస్తున్నా. నెక్స్ట్ గ్రేటర్ ఆఫ్ నమ్ ఈక్వల్ టు స్టాక్ -1 ఇఫ్ స్టాక్ ఎల్స్ -1. అంతే, ఇది సింగిల్ లైన్ అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ స్టాక్ అని చెప్పి కండిషన్ చెక్ అవుతుంది. ఒకవేళ ట్రూ అయిందనుకో ఇది యాడ్ అవుతుంది. నమ్స్ నెక్స్ట్ గ్రేటర్ ఆఫ్ నమ్కి ఈ స్టాక్ -1 అనేది అంటే లాస్ట్ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. లేదు ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకో ఎల్స్లోకి వచ్చేసి -1 అనమాట. నమ్స్ గ్రేటర్ అదే నెక్స్ట్ గ్రేటర్ ఆఫ్ నమ్ ఈక్వల్ టు -1 అవుతుంది అనమాట, ఒకవేళ స్టాక్ అనేది ట్రూ అవ్వకపోతే. ఓకేనా, సో ఇది సింగిల్ లైన్ అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, స్టాక్ మనం యాడ్ చేయాలి నంబర్ని. సింపుల్గా స్టాక్ డాట్ అపెండ్ ఆఫ్ నంబర్. ఓకే, ఇదంతా రాసేసాం. ఇది రాసిన తర్వాత సింపుల్గా ఏం చేయాలి తెలుసా, ఇందాక మనం సింగిల్ అని రాసాం కదా రిటర్న్ స్టేట్మెంట్కి లాస్ట్ అప్రోచ్కి, సేమ్ అదే రిటర్న్ ఎంప్టీ లిస్ట్ రాసి ఫర్ నమ్ ఇన్ nums1 ఇలా రాసిన తర్వాత ముందుకు వచ్చి ఏం చేస్తున్నాను, నెక్స్ట్ గ్రేటర్ ఆఫ్ నంబర్. అంతే, రన్ చేస్తున్నా చూడు. సో ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ చూడు అయితే రన్ అయింది. సబ్మిట్ కూడా చేద్దాం. ఇది రెండు అనమాట, అంటే లైక్ స్టాక్ అండ్ అలాగే మోనోటోనిక్ స్టాక్ కూడా రెండింటికి సేమ్ అప్రోచ్, డిఫరెన్స్ ఏం లేదు. అందుకని చెప్పేసి ఓకే దాపు చెప్పేసాం. చూడండి ఎందుకంత ఎలా వచ్చిందంటే బికాజ్ దీని టైం కాంప్లెక్స్ వచ్చేసి జస్ట్ O ఆఫ్ nums2 అనమాట. మనం ఫస్ట్ రాసిన బ్రూట్ ఫోర్స్ ఏంటంటే O ఆఫ్ n1 ఇంటూ n2 దాని టైం కాంప్లెక్సిటీ. అండ్ అప్రోచ్ 2 వచ్చేసి హ్యాష్ టేబుల్ కదా, సో దాని టైం కాంప్లెక్సిటీ ఏంటంటే O ఆఫ్ nums1 ప్లస్ O ఆఫ్ nums2 హోల్ స్క్వేర్. ఎందుకంటే nums2 కోసం మనం లైక్ నెక్స్ట్ లూప్ రాస్తున్నాం కదా, సో అందుకనమాట ఇది స్క్వేర్, nums2 స్క్వేర్. అండ్ అలాగే జస్ట్ మనం లాస్ట్లో nums1కి ఒక ఫర్ లూప్ రాస్తున్నాం కాబట్టి సింపుల్గా nums1 ప్లస్ nums2 స్క్వేర్, అది హ్యాష్ టేబుల్కి. అండ్ ఇది వచ్చేసి స్టాక్ అండ్ అలాగే మోనోటోనిక్ స్టాక్ కదా, రెండింటికి కాంప్లికేట్ ఏంటంటే ఆఫ్ n1 ప్లస్ n2, జస్ట్ n1 ప్లస్ n2. అండ్ స్పేస్ కాంప్లికేట్ వచ్చేసి ఆఫ్ n2 అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ చేసేదంతా n2 మీద చేసుకుంటున్నాం, n1 ఓన్లీ జస్ట్ ఒక ఫర్ లూప్ రాసి రిటర్న్ చేస్తున్నాం అంతే. సో అందుకని చెప్పి వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ అనమాట ఇలాంటి క్వశ్చన్స్కి. ఎందుకంటే స్మాల్ ఇన్పుట్స్ ఇచ్చామనుకో ఏ అప్రోచ్ అన్నా వర్క్ అవుతుంది, బట్ లార్జర్ ఇన్పుట్స్కి ఏంటంటే ఇది చాలా ఎఫిషియెంట్గా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట ఈ స్టాక్ అన్నది. అందుకని చెప్పి స్టాక్ వాడతారు. కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా, డిఎస్ఏలో ఎన్ని టాపిక్స్ ఎందుకు ఉన్నాయి బ్రో, ఎన్ని ఎందుకు నేర్చుకోవాలంటే ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క సొల్యూషన్ గైస్. సో అలా అనమాట.
ఐ హోప్ మీకు ఈరోజు ఈ క్వశ్చన్ అనేది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అన్ని అప్రోచెస్ కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సో ఇవి మనం చేసిన 3 అప్రోచెస్. సో ఎక్కడ డౌట్ ఒక్కసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. అయినా అర్థం కాకపోతే కిందకి వచ్చి కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ యా, వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. లైక్లు పెంచండి కొంచెం, మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ ఛానల్ అనేది రీచ్ అవుతుంది అండ్ ఛానల్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మీరు ఎప్పుడైతే ముందుంటా. టేక్ కేర్, బాయ్ బాయ్.